హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో మా సంక్రాంతి పండుగ ఖర్చులండి. సింపుల్‌గా చెప్పాలంటే మా షాపింగ్ వివరాలు, నేను మా నాన్న ఇచ్చిన అమౌంట్‌తో, అలానే మా హస్బెండ్ ఇచ్చినటువంటి అమౌంట్‌తో ఏ విధంగా షాపింగ్ చేశాను, ఎంత ఖర్చయింది అనేది ఈ వీడియోలో సరదాగా చూసేయండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. అలానే వీడియోపై అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోస్ బాగుండి నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఈ సంక్రాంతి షాపింగ్ అనేది అందరికీ కూడా, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఆనందాన్నిచ్చే షాపింగ్ కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడున్నా సరే సంక్రాంతికి కంపల్సరీ మనం మన సొంత ఊళ్ళకైతే వెళ్తూ ఉంటాం కదండి. అంతేనండి, వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నలకి బట్టలు కొంటూ ఉంటాము, ఇంట్లో అక్క చెల్లెలకి బట్టలు కొంటాము, అన్న తమ్ములకి బట్టలు కొంటాము. ఈ సంక్రాంతి పండుగ అనేది అందరితో కలిసి చేసుకునే పండుగ కదండి. మిగిలిన పండుగలకి మనము ఊళ్ళకి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతి పండుగ అనేసరికి ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం కదా. మరి ఆ పండుగకి నేను ఏ విధంగా షాపింగ్ చేశాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. పండగ ఏదైనా సరే మన బడ్జెట్ నుంచే ఖర్చు పెట్టాలి కాబట్టి ఈ ఆనందకరమైనటువంటి ఈ సంక్రాంతి పండుగకి నేను పెట్టినటువంటి ఖర్చులండి. సింపుల్‌గా నా షాపింగ్ ఖర్చులు. మరి మీరందరూ కూడా పండగ షాపింగ్ కంప్లీట్ చేసేసారా అండి? మా సంక్రాంతి షాపింగ్‌కి మా బావ వచ్చేసి 10,000 ఇచ్చారండి. మీ అందరితో షేర్ చేశాను. నాన్న వచ్చేసి 20,000 ఇచ్చారు. పండగ బట్టలకని చెప్పేసి ఇది కూడా మీ అందరితో షేర్ చేశానండి. నేను ప్రతి నెల కూడా బట్టలకి అని చెప్పేసి 500 నుండి 1500 వరకు తీస్తూ ఉంటాను. ఎవరైనా సరే నా బడ్జెట్ ప్లాను, నేను వేసుకునే బడ్జెట్ ప్లాన్ ప్రతి నెల చూస్తున్నట్లయితే అర్థమయ్యే ఉంటుంది. ఆ నెల ఖర్చులను బట్టి 500 నుండి 1500 వరకు తీస్తానండి. ఈ సంవత్సరం మొత్తం మీద నేను బట్టలకని చెప్పి పక్కన పెట్టినటువంటి అమౌంట్ వచ్చేసి 18,000 అయితే అయ్యింది. మనకి పండుగ అయితే 4 రోజులు కదండి. చాలామంది 4 రోజులకి 4 జతలు తీసుకుంటారు, 2 జతలే తీసుకుంటారు. మా చిన్నప్పుడు అమ్మ నాన్న అయితే నాకు మా బ్రదర్‌కి బట్టలు కొని వాళ్ళిద్దరూ చెరొక జతో లేదా చెరొక 2 జతలు మాత్రమే తీసుకునేవారండి. కానీ ఇప్పుడు అలా ఏమి ఉండట్లేదు. అందరూ కూడా చక్కగా మంచిగా బట్టలు తీసుకుంటూ ఉంటున్నారు కదా. ఇక మా పండుగ బట్టలు ఏమంటే, నేను మా పాపకి 4 డ్రెస్సులు అయితే తీసానండి. అంటే 4 ఫ్రాకులు అయితే తీసాను. 4 ఫ్రాకులకి గాను 3 అయితే కరెక్ట్‌గా సరిపోయినాయండి. ఒకటి సరిపోలేదు. అదొచ్చి ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంది. 4కి గాను నాకు 3,500 అయితే అయ్యిందండి మా పాప ఫ్రాక్స్. 2 లాంగ్ ఫ్రాక్స్, ఒకటి నార్మల్ ఫ్రాకే తీసానండి. నేను మా పాప బట్టల వరకు కూడా ట్రెండ్స్‌లో తీసానండి. అలానే నా కోసం నేను 3 టాపులు, 2 డ్రెస్సులు తీసుకున్నాను. టాప్స్, డ్రెస్సులు కూడా నేను కేఎల్ఎంలో తీసానండి. నాకు 3,500 అయితే పడింది. టాప్స్ వచ్చేసి 3 కలిపి రూ. 1,000 అండి కేఎల్ఎంలో. కాటన్ టాప్స్ ఉన్నాయి, జార్జెట్ టాప్స్ ఉన్నాయి. డైలీ వేర్ యూస్‌కి చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతో, ఎలాగో వచ్చేది మనకి వేసవికాలం కాబట్టి నేను ఒక 3 కాటన్ టాపులు, అలానే 2 నార్మల్ డ్రెస్సులు తీసుకున్నానండి. ఈసారి ఎందుకో చీరల జోలికైతే వెళ్ళలేదు. నా డ్రెస్సులకి 3,500 అయితే అయ్యిందండి. చీరలు ఎలాగా మనము వరలక్ష్మి వ్రతానికి, పెళ్లి రోజులకి ఇలా ఎలాగో తీసుకుంటాం కాబట్టి పండుగ వరకు నేను చీరలు తీసుకోకూడదు అనుకున్నాను. నిజానికి పెద్ద పండుగ రోజున చీర కట్టుకుంటే బాగానే ఉంటుందండి. నేను కంచి వెళ్ళినప్పుడు 2 చీరలైతే తీసానండి. ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను. అందులో ఒక చీర ఇంకా ఉంది. ఒకవేళ అమ్మమ్మ కానీ కంపల్సరీ చీర కట్టుకోవాలి అని చెప్పి గొడవ పెడితే మాత్రం ఆ చీర తీసుకువెళ్తానండి. అదైతే వేసేసుకుంటాను. సంక్రాంతి పండుగ నిమిత్తం అయితే నేను ఒక్క చీర కూడా తీయలేదు నా వరకును. అలానే గిఫ్ట్‌ల కోసమని చెప్పేసి నేను కొన్ని బట్టలైతే తీసుకుంటూ ఉంటానండి.
అందులోకి నేను తీసుకునేటటువంటి డ్రెస్సులు కావచ్చు, నేను తీసుకునేటువంటి బట్టలు కావచ్చు, ముఖ్యంగా నాన్నకి కంపల్సరీ తీసుకుంటాను. మా చిన్నతనంలో మా నాన్న కానీ, మా అమ్మ కానీ మాకు 4 రోజులకి 4 జతలు బట్టలు కొనిపెట్టి, వాళ్ళు మాత్రం కేవలం ఒక్క జత తీసుకునేవారు. ఇంకొక జత అమ్మమ్మ వాళ్ళు పెట్టేవారు. వాళ్ళు తీసుకోగా మిగిలినటువంటి అమౌంట్‌తో చిన్నో చితకో గోల్డ్ కానీ, సిల్వర్ కానీ కొనిపెట్టేవారండి. లేదంటే ఇంట్లోకి అవసరమైనటువంటి టీవీ, ఫ్రిడ్జ్ కానీ, మా చిన్నప్పుడు పండుగలకి ఈ ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, ఫర్నిచర్ వస్తువులు కానీ ఆఫర్స్‌లో పెట్టేవారు కాబట్టి అలాంటివి తీసుకునేవారు. అప్పుడు మనసులో బాధ ఉన్నా సరే మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనము చిన్నపిల్లలమే కాబట్టి అప్పుడు ఏమి వాళ్ళకి కొనివ్వాలి, ఎలా ఉండాలి అనేది మనకి తెలియదు కాబట్టి మనసులో అనిపించేది, అయ్యో అమ్మ ఒక్క చీరే తీసుకుందే లేదా 2 చీరలే తీసుకుందే అని మనసులో అనిపించేదండి. కానీ చేసేదేమీ లేక అలా ఉండేవాళ్ళము. పైగా మా చిన్నప్పుడు బట్టలు అనేసరికి మమ్మల్ని అయితే పెద్దగా షాపింగ్కి తీసుకెళ్లేవారు కాదండి. మేము స్కూల్ నుంచి ఇంటికి రాగానే బట్టలు అయితే ఉండేవి. అవి ఊరి మీద వచ్చేవి కొన్ని తీసుకునేవారు. కొన్నేమో అమ్మమ్మ చీరలు, పట్టు చీరలు ఇలాంటివి ఉంటే గౌన్ల కింద కుట్టించేవారండి. అవి కూడా చాలా లూజుగా కుట్టించేవారు అప్పట్లో. వచ్చే సంవత్సరానికి ఆ పై సంవత్సరానికి కూడా సరిపోవాలి, ఒళ్ళొస్తే కంపల్సరీ సరిపోవాలి అని చెప్పేసి 2, 3 సంవత్సరాలకి సరిపడగా ఉండాలి అని కుట్టించేవారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా చేశారా అండి? అంటే లూజ్గా బట్టలు కుట్టించి వేసుకునే ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుందాము అనుకుంటున్నాను. సరేనండి, టాపిక్ మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. ఇక నా చిన్నప్పుడు ఎప్పుడు నేను అమ్మకి కానీ నాన్నకి కానీ బట్టలు అయితే తీయలేకపోయాను కదండి. అందుకని పెళ్ళయిన తర్వాత నాన్నకి ప్రతి సంవత్సరము 1 లేదా 2 జతలు బట్టలు అయితే తీస్తాను. అవి తీసినందుకే నాన్న తిడుతూ ఉంటాడు, ఎందుకు పిల్ల మీకు ఇవన్నీ అని చెప్పేసి. అయినా సరే కంపల్సరీ నాన్నకి 1 లేదా 2 జతలు తీస్తాను. అలాగే మా బ్రదర్ కూడా కంపల్సరీ 2, 3 జతలు అయితే తీస్తాడండి. అమ్మకి బట్టలు తీద్దాము అనేసరికి అమ్మ మేము ఎదిగేసరికి లేకుండా పోయింది. ఒక చిన్న బాధ అయితే మనసులో ఉంటుందండి ఎప్పుడూను. ఇక 2 చీరలు అయితే అమ్మమ్మ వాళ్ళకి తీస్తాను. అలాగే ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే కదా, నాకు మేనకోడలు పుట్టింది అని. దానికి భోగిపళ్ళు అవి పోస్తారండి. దానికోసం అని చెప్పేసి 2 చిన్న గౌన్లు అయితే తీసుకున్నాను. అలానే మా సైడు పెద్దలకి బట్టలు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది. అలానే మా చెల్లెలకి, మా ఫ్రెండ్స్కి చిన్న చిన్న టాప్స్, డ్రెస్సులు ఇలాంటివి కూడా కొన్నానండి. అవేమీ మీకు చూపించట్లేదు, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చూస్తే మాకు పెట్టేవి కూడా ఇందులో చూపించేనా అని చెప్పేసి ఫీల్ అవుతారేమో అనేసి నేనైతే చూపించట్లేదండి. మా డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తానండి. నాది సెకండ్ ఛానల్ ఉంది కదండి, పుష్యమి టాక్స్, అందులో అయితే మీకు షేర్ చేస్తాను. ఒకసారి నేను తీసుకున్నటువంటి డ్రెస్సులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూద్దాము అనుకునే వాళ్ళు ఆ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. అలానే సంక్రాంతికి చెప్పాను కదండి, పెద్దలకి బట్టలు పెట్టే సాంప్రదాయం మాలో ఉంటుంది అనేసి. ఆ బట్టలు పెట్టడంతో పాటు కొన్ని స్వీట్స్ కూడా ఇస్తామండి. ఇదివరకైతే బట్టలు పెట్టడానికైనా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు కూడా తీసుకోవట్లేదనే చెప్పచ్చు. ఇదివరకు పెద్దలకి పళ్ళు పెట్టుకోవటం, బట్టలు పెట్టుకోవటం అనే నియమం ఉండేది. ఇప్పుడు ఉందండి. ఇప్పుడు తక్కువగా తీసుకుంటున్నారు. అప్పుడు బాగా వచ్చేవారండి తీసుకోవడానికి. నా చిన్నప్పుడు కూడా చాలామంది వచ్చేవారు. ఈ మధ్యకాలం ఎందుకో తగ్గారండి, రావట్లేదు. అప్పుడు అక్కడక్కడ వస్తున్నారు, కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మా మనీలోంచే వెళ్ళాలి కాబట్టి దీనికి కూడా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో అనేది తెలిసినప్పుడు మనకి పలానా ఖర్చు ఎందుకు అయ్యింది అనే డౌట్ అయితే రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఇలాగా ఒక లెక్క రూపంలోనే రాసుకోవడం నాకు అలవాటండి. ఇక నేను షాపింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 25,000 అయితే మిగల్చగలిగాను. నా షాపింగ్కి మొత్తం 23,000 అయితే అయ్యిందండి. నా బట్టలు, మా పాప బట్టలు, అలానే నాన్నకు కొన్నటువంటి 2 జతల బట్టలు, అమ్మమ్మకు కొన్నటువంటి చీరలు, చిన్న చిన్న గౌన్లు, అలానే పెద్దలకు పెట్టేటటువంటి బట్టలు, ఆ చెల్లెలకి సరదాగా తీసుకున్నటువంటి టాప్సు, ఫ్రెండ్స్కి తీసుకున్నటువంటి టాప్సు, ఇవన్నీ కలిపి నాకు 23,000 అయితే అయ్యింది. ఎక్కువ కాస్ట్ పెట్టేసి అయితే నేను కొనలేదనే చెప్తానండి. నాకున్నంతలో నేనైతే ఈ విధంగా బట్టలైతే తీసానండి మా వాళ్ళందరికీ కూడాను. కొన్ని అలవాట్లు మనం కొంతమందిని చూస్తే బాగా నేర్చుకుంటాం కదా.
ఈ బట్టలు పెట్టే ఆచారం కానీ లేదా గోల్డ్ కొనుక్కునే సాంప్రదాయం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర నేను ఒక్కొక్కటి నేర్చుకున్నానని చెప్తాను. అవన్నీ ఇప్పుడైతే చెప్పట్లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వీడియో 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకా వీటన్నిటి గురించి చెప్తే మీకు కూడా చాలా బోర్ కొడుతుందండి. దానిని ఇంకెప్పుడైనా మరొక వీడియోలో సరదాగా మీ అందరికీ పోస్ట్ చేస్తాను. సరదాగా ఒకసారి ఆ వీడియోని కూడా చూద్దురు. మరి ఇదేనండి ఇవాల్టి నా షాపింగ్ వీడియో. నా షాపింగ్ బట్టలు అంటే నేను కొన్నటువంటి బట్టలు ఎవరైనా సరే చూడాలి అనుకుంటే పుష్యమి టాక్స్లో అయితే చూడండి, అందులో అయితే అప్లోడ్ చేసి ఉన్నాను. అలానే ఇందులో మిగిల్చినటువంటి 25,000తో కూడా నేనేం చేశాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. మరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.